రేగొండ మండలంలో బెల్ట్ దందా జోరుగా సాగుతుంది. వైన్ షాపు నిర్వాహకులు ఇష్టారీతిన సిండికేట్గా మారి మద్యాన్ని బయటకు అమ్ముకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. మండలంలో ఇష్టారాజ్యంగా బెల్ట్ దందా సాగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేగొండ మండలంలో బెల్ట్ దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. మండల కేంద్రంలోని 3 వైన్ షాపులకు అనుమతి వచ్చినప్పటికీ కనీసం గెజెట్ నెంబర్ లేకుండా వాటికి బోర్డులు లేకుండా నిర్వహణ జరుగుతుంది. సిండికేట్గా మారి గ్రామాల్లో బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఏకంగా సిండికేట్కు సంబంధించిన వాహనంలోనే రోజు పాల ప్యాకెట్లను పంచినట్లు మందును పంపిణీ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంగా జరుగుతున్నటువంటి మద్యం సిండికేట్ దందాను అరికట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రేగొండ మండల కేంద్రంలో 3 వైన్ షాపులకు అనుమతి వచ్చినప్పటికీ ఈ వైన్ షాపులు అనేటువంటి కనీసం గెజిట్ నెంబర్ లేకుండా వాటికి బోర్డులు లేకుండా నిర్వహణ జరుగుతున్నది. అదేవిధంగా అటు సైడు రోడవతల ఒక వైన్ షాపు, రోడ్డుతల ఒక వైన్ షాపు, ఈ 2 వైన్ షాపులు కేవలం గ్రామాల్లో బెల్ట్ షాపులకు మద్యం రవాణా చేయడం కోసం, ఈ గ్రామాలలో బెల్ట్ షాపులకు అధిక మొత్తంలో ఎక్కువ డబ్బులకు మద్యం సప్లై చేయడం కోసమే ఇవాళ వీళ్ళు మద్యం అంటే సిండికేట్గా ఏర్పడి మద్యం షాపులు పెట్టుకోవడం జరిగింది. ఇవాళ మనం చూసినట్టు ఏంటంటే ఈ యొక్క వైన్ షాప్ అనేటువంటిది ఈ చుట్టుపక్కల ఇటు చిట్టాలకు కావచ్చు, అదేవిధంగా టేక్మట్లకు కావచ్చు, అదేవిధంగా ఇటు గ్రామాలకు వెళ్ళేటువంటి నడి రోడ్డు మీద ఈ వైన్ షాప్ అనేటువంటిది ఉండడం వల్ల ఏంటంటే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఈ వైన్ షాప్ దగ్గర ఎక్కువ వాహనాలు పార్కింగ్ పెట్టడం వల్ల చాలామంది ప్రయాణికులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలాసార్లు అనేకమైనటువంటి సందర్భంలో ప్రమాదాలు జరిగినాయి. వీటిని తొలగించాలని చెప్పి అధికారులకు చాలాసార్లు విన్నవించినప్పటికీ కూడా అధికారులు మాత్రం కనీసం దాని మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఏంటంటే ఇవాళ సిండికేట్గా ఏర్పడినటువంటి యొక్క వైన్ షాపుల యజమానులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు అంటే బెల్ట్ షాపులకు ఇవాళ రెట్టింపు స్థాయిలో మద్యాన్ని అమ్మడం, ఆ బెల్ట్ షాపుల యజమానులు ఏం చేస్తున్నారంటే గ్రామాల్లో ఎవరైతే మద్యం సేవించేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఎంతైతే వసూలు చేస్తారో అంతకు రెట్టింపు స్థాయిలో ఎక్కువ బీర్లకు కానీ, అదేవిధంగా కోటర్లకు కావచ్చు, ఫుల్ బాటిల్కి కావచ్చు, ఆపు వాటికి ఏంటంటే అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి వాళ్ళని దోసుకున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. మేము ఒకటే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ బెల్ట్ షాపులను నియంత్రిస్తాం, అసలు బెల్ట్ షాపులో ఊసే ఉండదని చెప్పి అన్నారు. కోమటి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా ఒక ప్రయత్నం చేసిండు. మేము కూడా ఎమ్మెల్యే గన్న సత్యనారాయణ గారు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా స్వచ్ఛందంగా ఈ గ్రామాలలో చాలామంది నిరుద్యోగులు, అదేవిధంగా ప్రజలు ఇవాళ మద్యంకు బానిసలై వాళ్ళ జీవితాలను కోల్పోయినటువంటి పరిస్థితి కనబడుతున్నది. మీరు కూడా కనీసం స్పందించి ఏదైతే గ్రామాలలో యథేచ్ఛగా అంటే బెల్ట్ అంటే మద్యం షాపులు జరుగుతున్నాయో వాటి మీద నియంత్రణ తేవాలి, ప్రజలను ఆరోగ్యాల నుంచి కాపాడాలని చెప్పి చెప్తాను. ఇవాళ చాలామంది యువకులు ఏంటంటే 30 సంవత్సరాలు నిండక ముందే వాళ్ళ యొక్క జీవితాన్ని అంటే వాళ్ళ యొక్క మరణాలు చనిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి ఆదర్శవంతంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మేము ఒకటే కోరుతున్నాం, మీరు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే ఈ గ్రామాలలో ఏవైతే బెల్ట్ షాపులు ఉన్నాయో ఆ బెల్ట్ షాపులను నియంత్రించి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బెల్ట్ షాపులు అరికట్టాలని చెప్పి కోరుతాను. అదేవిధంగా ఇక్కడ ఇంత దందా జరుగుతున్నప్పటికీ జిల్లా ఎక్సైజ్ అధికారులు కావచ్చు, జిల్లా సిఐ గారు అంటే ఎక్సైజ్ సిఐ గారు కావచ్చు ఒక్కసారి ఇవాళ ఇక్కడ దగ్గరికి వచ్చి కనీసం పర్యవేక్షణ లేదు, వీళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇవాళ మనం చూస్తే ఏంటంటే బెల్ట్ షాపులు అంటే ఇవాళ మద్యం షాపులు అనేటువంటిది కేవలం ఈ 2 షాపులు గ్రామాలలో బెల్ట్ అంటే మన మద్యం సప్లై చేయడం కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా అధికారులకు మేము ఫోన్ల ద్వారా విజ్ఞప్తి చేస్తాం, వినతి పత్రాల ద్వారా విజ్ఞప్తి చేసినాం. ఇప్పటికైనా స్పందించండి, ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మండలంలో సిండికేట్ మాఫియా జోరుగా మద్యాన్ని అక్రమంగా అమ్ముతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైన్ షాపులో దొరకని మద్యం కూడా బెల్ట్ షాపులో దొరుకుతూ ఉండడంతో మద్యం ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మామూళ్ల మత్తులో అధికారులు సిండికేట్ మాఫియాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఇప్పటికైనా అధికారులు రేగొండ మండలంలో జరుగుతున్న మద్యం మాఫియాను అరికట్టాలని కోరుతున్నారు. రేగొండ మండలంలో సిండికేట్ మద్యం దందా 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గత అనేక రోజుల నుండి కూడా మేము రేగొండలో జరుగుతున్న జీరో మద్యం దందాపై అనేక సార్లు అధికారులకు విన్నవించినప్పటికీ కూడా ఎక్సైజ్ అధికారులు మామూలు మత్తులో తూగుతూ కనీసం పట్టించుకొని పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిన జియోను చూస్తే వైన్ షాపులు అనేది రోడ్డుకు ఇరువైపులా జనసాంద్రత ఉన్న కాడ ఉండొద్దని, ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఉన్న వైన్ షాపులు గత 4-5 సంవత్సరాల నుండి జనసాంద్రత ఇక్కడ స్కూల్ ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఇటు నిత్యం మహిళలు అదేవిధంగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఇలాగనే వెళ్తుంటారు. కానీ ఇంతవరకు కూడా ఇక్కడ నుండి తొలగించిన పరిస్థితి లేదు. అదేవిధంగా చూసుకుంటే జీరో మద్యం దందా పెద్ద ఎత్తున కొనసాగుతున్న ఈరోజు అధికారులు పట్టించుకుంటలేరు. అదేవిధంగా చూసుకుంటే మద్యం ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ రేటుకు అమ్ముతూ
ప్రజలను దోసుకుంటున్న పరిస్థితి ఉంది. వెంటనే ఈ ప్రభుత్వ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే చొరవ చూసి ఇక్కడున్న మద్యం షాపులను ఇక్కడ నుండి తొలగించాలి, వేరే చోటుకు మారవాలి. అదేవిధంగా ఈ మద్యం దందా పైన వెంటనే విచారణ జరిపించి ఈ వైన్ షాపులను సీజ్ చేయాలని ఈ అధికారులను హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే కనీసం బోర్డులు కూడా పెట్టుకోకుండా, పర్మిట్ రూములు బోర్డులు కూడా ఏ నంబర్ తో ఉన్నాయో కూడా పెట్టుకోకుండా, ఏ పేరుతో ఉందని కూడా పెట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా గ్రామాలలో ఒక్క గ్రామంలో 40 నుండి 50, 100 ఇట్లా ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు అర్ధరాత్రి సమయం దాకా నడుస్తున్నగా శాంతి భద్రత కరువైందని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే ఈ వైన్ షాపులను తొలగించాలి, వేరే చోటుకు మారవాలి. సరైన ప్రమాణాలు పాటించని వైన్ షాపులను సీజ్ చేయాలని ఈ అధికారులను హెచ్చరిస్తున్నాం.